ప్రాణమైన తెలుగు ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కారం. మనందరికీ తెలుసు రాబిన్ హుడ్ మూవీ రిలీజ్ కాబోతుంది. సో నితిన్ది. సో ఆ సినిమా స్టార్ట్ అయిన కాడ నుంచి ఫుల్ కాంట్రవర్సీస్ జరుగుతుంది. ఆ సినిమా సాంగ్స్ కాడ నుంచి, ఐటమ్ సాంగ్ కాడ నుంచి, దాంట్లో డేవిడ్ వార్నర్ గారు ఉన్నారు, మనందరికీ తెలుసు. డేవిడ్ వార్మన్ మంచి క్రికెటరు. సో హైదరాబాద్ టీంలో గత సీజన్లో ఆడారు. సో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన మన తెలుగు పెద్ద పెద్ద సినిమాలు పుష్ప 2తో అంటే కొన్ని సినిమాల వల్ల ఆయన ఆ రిథమ్ని చేయడం వల్ల బాగా ఫేమస్ అయ్యారు. సో అట్లా నడుస్తున్న తరుణంలో ఆయనకు ఒక సినిమా ఆఫర్ వచ్చింది. రాబిన్ హుడ్ మూవీలో ఒక చిన్న సీన్ అయితే వార్నర్ గారికి ఇచ్చారు. సో ఇదంతా బాగుంది. సో నిన్న ఆడియో లాంచ్ జరిగినప్పుడు రాజేంద్ర ప్రసాద్ నిజంగా సీనియర్ యాక్టరు, మంచి ఫేమ్ ఉంది. ఆ నలుగురు కాడ నుంచి సన్నాఫ్ సత్యమూర్తి దాకా మంచి లీడ్ రోల్స్ చేయడం. కానీ ఆ ఆడియో లాంచ్లో ఆయన మాట్లాడిన తీరు ఏదైతే ఉందో అస్సలు మంచిది కాదు. అంటే కించపరిచినట్టు, వార్నర్ లాంటి స్పోర్ట్స్ పర్సన్, క్రికెటర్ని, అంత పెద్ద క్రికెటర్ని కించపరిచినట్టు, అరే వార్నరు దొంగముండ కొడుక అన్నట్టు కొన్ని మాటలు మాట్లాడడం. అది తర్వాత వార్నర్ గారిని పట్టుకొచ్చారు. ఈ డేవిడ్ వార్నర్ నిన్ను అది కాదు క్రికెట్ ఆడవయానంటే అట్లాడు దొంగముడాడు, మామూలుడు కాదండి వీడు. ఏ వార్నర్, బి వార్నింగ్. నాకు చాలా కాలం తర్వాత మీ అందరి ముందు మనస్ఫూర్తిగా చెప్తున్నాను, రాబిన్ హుడ్ లాంటి సినిమాలు ఇంకా ఎన్నో చేయాలని. తర్వాత మళ్ళీ సారీ చెప్పడం, సారీ ఎలా చెప్తున్నాడు చూడండి. అంటే ఉద్దేశించి కాదు, అది సారీ చెప్పడం కరెక్ట్ కాదనిపించింది. అసలు ఆయన స్థాయి వేరు, వార్నర్ గారి స్థాయి వేరు, ఆయన రేంజ్ వేరు. ఆయన ఏదో ఆయనకి తెలుగు రాదు అని చెప్పేసి వెక్కిరించడం, వి వార్నింగ్ అని చెప్పడం, ఇదంతా కరెక్ట్ కాదనిపించింది. దీని మీద చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు. క్రికెట్ ఫ్యాన్స్ కానీ, వార్నర్ ఫ్యాన్స్ కానీ చాలామంది రాజేంద్ర ప్రసాద్ని తిడుతున్నారు, ఘోరంగా తిడుతున్నారు. సో అది నాకు తెలిసి ఆయన అన్న మాటలు మళ్ళీ సారీ చెప్పినా కూడా ఆయన చెప్పిన మాటలు మాత్రం చాలా హట్టింగ్గా ఉన్నాయి. అంత ఆ రేంజ్లో మాట్లాడడం అనేది కరెక్ట్ కాదనిపించింది. రాబిన్ హుడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అనుకోకుండా డేవిడ్ వార్నర్ మీద నా నోట్ నుంచి ఒక మాట దొరికింది. అది కేవలం ఉద్దేశపూర్వకంగా చేసింది కదా. అసలు నా ఉద్దేశం, నా గురించి మీకు తెలియదే ఉంది. ఆ ఫంక్షన్కి వచ్చే ముందు మేమందరం కలిసి ఉన్నాం. ఎంత అలర్ చేశాము అని అంటే కనుక, నితిన్ని అతన్ని మీరంతా నాకు పిల్లలు లాంటి వాళ్ళు అని అన్న. అంటే గట్టిగా వాటేసుకుని నేను మెదకుండా ఉండకుండా, నువ్వు యాక్టింగ్ చేస్తున్నావు కదా, నువ్వు యాక్టింగ్లోకి రా, నీ సంగతి చెప్తానన్నా. అంటే అతను